Hello engineers, welcome to our YouTube channel Civil Guruji Hyderabad. So ఇయాల మనం వచ్చినాం ప్లాట్ లేఅవుట్ చేయాలని కోసినాం. ఇయాల మనం చూపిస్తాం మీకు ప్లాట్ లేఅవుట్ ఎట్లా చేయాలి. So here we have two engineers. They are going to show us about how to do plot layout. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు విజయ్. నేను సివిల్ గురూజీ హైదరాబాద్ నవంబర్ బ్యాచ్లో జాయిన్ అయినా. సో ఇవాళ మనం ప్లాట్ లేఅవుట్ చేయడానికి వచ్చినాం అనమాట. అంటే మన ప్లాట్ సైజ్ ఎట్లా తీసుకోవాలి, మన ప్లాట్ రైట్ యాంగిల్లో వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ప్లాట్ లేఅవుట్ ప్లాన్ వచ్చింది. ప్లాన్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ నోట్స్, ఇక్కడ ఎక్స్కవేషన్ ఎంత చేయాలి అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ నోట్స్లో మన ప్లాట్ సైజ్ ఇచ్చిండు 17.8 మీటర్స్, 12.5 మీటర్స్. ఇది మీటర్స్లో చెప్తున్నా, బట్ ఎంఎంలో వస్తుంది మన ప్లాట్ సైజ్ ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు మనం ప్లాట్ లేఅవుట్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు 17.8 మీటర్స్, 12.5 మీటర్స్ కదా. సో యూజింగ్ పైథాగరస్ థీరం మనం హైపోటెనస్ అనేది కనిపెట్టాలి. సో ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం మేము. సో 17.8 మీటర్స్ ప్లాన్లో ఇచ్చిన నోట్స్ ప్రకారం 17.8 మీటర్స్ హారిజాంటల్, వర్టికల్ 12.5 మీటర్స్ హైట్ అనమాట. మనం హైపోటెనస్ తీసుకుంటాం యూజింగ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అందరికి తెలిసే ఉంటుంది. మనకి AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అండర్ రూట్ వేసుకుంటే మనకి ఈ హైపోటెనస్ అనేది వస్తుంది. A to C వాల్యూ మనకి A to C వాల్యూ 21.7 మీటర్స్ వచ్చింది. ఇది జస్ట్ హైపోటెనసే, బట్ మనం థర్డ్ పాయింట్ మార్క్ చేయడానికి ABC, మన సైట్ వచ్చేసి AB ఫస్ట్ 4 మీటర్స్ దూరం ఉంటుంది రోడ్ నుంచి. ఎందుకంటే CPWD నామ్స్ ప్రకారం మనం 4 మీటర్స్ వదిలేసి మన ప్లాట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ AB మన స్టార్టింగ్ రిఫరెన్స్ పాయింట్. AB వచ్చేసి 17.8 మీటర్స్ హారిజాంటల్గా, వర్టికల్గా 12.5 మీటర్స్ అనమాట. సో పైథాగరస్ థీరం యూజ్ చేయాలి. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు CC స్క్వేర్. సో మనం ఇక్కడ CC స్క్వేర్ ఇక్కడికి వస్తే మరి అండర్ రూట్ అవుతుంది కాబట్టి, సో AC ఈజ్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అండర్ రూట్. అదే ఫార్ములా ఇక్కడ వేసినాము. దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాక మనకి AC వాల్యూ వచ్చింది. AC ఏమొచ్చింది 21.75 మీటర్స్. ఆల్వేస్ మనం పాయింట్ తర్వాత టూ డెసిమల్స్ తీసుకుంటాం అనమాట. సో 21.75 మీటర్స్ మన హైపోటెనస్. సో ఇక్కడ AB మార్క్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ B' కూడా ఉంటుంది ఇక్కడ మన రిఫరెన్స్ పాయింట్ అనమాట. మనకి AB స్ట్రైట్ లైన్లో రానికి, స్ట్రైట్ లైన్లో రావాలంటే ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకొని మనం అందాజాగా రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం. ఆ రిఫరెన్స్ పాయింట్ నుంచి C ఎలా నోట్ చేస్తామంటే 21.75 వచ్చిన హైపోటెనస్ ప్లస్ వర్టికల్ డిస్టెన్స్. వర్టికల్ డిస్టెన్స్ 12.5 మీటర్స్. సో 21.75 ప్లస్ వర్టికల్ డిస్టెన్స్ ఇక్కడ చూసుకుంటే 12.5 వర్టికల్ డిస్టెన్స్ మనది ఈజ్ ఈక్వల్స్ టు 34.25 మీటర్స్. మనకి 34.25 మీటర్స్ అనేది B పాయింట్ దగ్గర పట్టుకోవాలి, లూజ్ స్టెప్ పట్టుకోవాలి. ఏ దగ్గర 0, B దగ్గర 34.25 పట్టుకొని C దగ్గర 21.75 మార్క్ చేయాలి. అది మన థర్డ్ పాయింట్ అవుతుంది. ఈ ABC మధ్య యాంగిల్ మాత్రం 90 డిగ్రీస్ వస్తుంది. పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ వస్తుంది మనకి. సో అదే మనం ఇప్పుడు ప్రాక్టికల్లో చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం లూజ్ స్టెప్ తీసుకున్నాం 34.25. లూజ్ స్టెప్లో 34.25 తీసుకున్న తర్వాత 34.25 అనమాట. 34.25 అంటే 200 ఎంఎంలో తీసుకుంటే 34250, బట్ మీటర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి 34 మీటర్స్ 250 mm. లూజ్ స్టెప్ పట్టుకున్న తర్వాత మనం లాస్ట్ D పాయింట్ ఇప్పుడు మార్క్ చేయాల్సి వస్తుంది. 34.25 ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మన వర్టికల్ డిస్టెన్స్ 12.5 మీటర్స్ టేప్ పట్టుకొని నెక్స్ట్ పాయింట్ దగ్గరకు పోవాలన్నమాట. పాయింట్ D దగ్గర 12.5 మార్క్ చేస్తే మన ప్లాట్ లేఅవుట్ క్లోజ్ చేసుకోవచ్చు. 4 పాయింట్స్ రిఫరెన్స్ పాయింట్స్ దొరికినాయి. A to B 17.8 మనకి డయాగ్రామ్లో ఇచ్చిండు. అట్లనే B to C హైపోటెనస్ తీసుకొని హైపోటెనస్ ప్లస్ వర్టికల్ డిస్టెన్స్ C పాయింట్ వచ్చింది. C to D సేమ్ 17.8 మీటర్స్ యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. D పాయింట్ అనేది 12.5 మీటర్స్ టేప్ మీద పట్టుకున్నప్పుడు D పాయింట్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఈ మెథడ్ని రైట్ యాంగిల్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ని రైట్ యాంగిల్ మెథడ్ అంటాడు. ఇందులో మనం యూజ్ చేసే ఫార్ములా పైథాగరస్ థీరం. సో ఇది యూజ్ చేసుకొని మన ప్లాట్ అనేది 90 డిగ్రీస్లో వచ్చేటట్టు చూసుకుంటాం. ఇప్పుడు మనం సైట్ ఎగ్జిక్యూషన్కి వెళ్దాం. మన 0 పాయింట్స్ ఎక్కడ తీసుకున్నాం అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ మనం ఇంకొక ఇంజనీర్ ఉన్నాడు మాలిక్. సో ఇక్కడ ఆల్రెడీ 0 పాయింట్ ఇక్కడ మార్క్ చేసిండు.
ఆల్రెడీ 0 పాయింట్ ఇక్కడ మార్క్ చేసిండు. ఆల్రెడీ నెయిల్ కొట్టేసిండు అనమాట మన రిఫరెన్స్ పాయింట్. ఇది అనేది మన 0 పాయింట్. ఇక్కడ మనం లూజ్ స్టెప్ కూడా ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం. హైపోటెనస్ ప్లస్ వర్టికల్ డిస్టెన్స్ 34.25. సో ఈ పాయింట్ అనేది మనం బి దగ్గర పట్టుకోవాలి. ఆల్రెడీ రిఫరెన్స్ పాయింట్ మన డయాగ్రామ్ ప్రకారంగా మనం అంతా నెయిల్స్ కొట్టేసుకొని థ్రెడ్ వేసేసుకొని లైన్ కూడా మార్క్ చేసేసుకున్నాం, సున్నం వేసేసుకున్నాం మొత్తం. ఇది మన ప్లాట్ లేఅవుట్ రైట్ యాంగిల్ మెథడ్లో వచ్చేస్తున్నాం. సో మీకు నిజంగా సివిల్ ఇంజనీర్ కావాలి అని అనుకుంటే మా ట్రైనింగ్కి జాయిన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి.